ఓకే ఓకే, థ్యాంక్ యూ. కార్తిక్ గారు, సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఏం చెప్పింది అనేది కూడా తెలియాలి. ఎందుకంటే సరే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు, ఆయన తీసుకెళ్లారు, 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు, ఇదంతా కూడా ఓకే. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, అసలు ఈడీ చేసినటువంటి ప్రాథమిక విచారణలో ఏం జరిగింది అనేది కూడా తెలియాలన్నమాట. ఒకసారి పీసీఆర్ అది ఒకసారి ప్లే చేయండి. సో ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. వాళ్ళు ఏంటి అంటే 24 ఆగస్టు 2026న ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో 23వ తేదీ అరెస్ట్ చేశాం, 24వ తేదీ పిఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిస్తే ఆయన 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారని చెబుతూనే కొన్ని అంశాలు అందులో చెప్పడం జరిగింది. ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కుమార్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టర్ను గుప్పెట్లో పెట్టుకున్నారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను డమ్మీ సబ్ కాంట్రాక్టర్గా పెట్టి వాస్తవానికి వేరే వాళ్లతో రవాణా పనులు చేయించారు. కానీ ఈ డమ్మీ సంస్థ పేరుతో భారీగా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు. ఈ అక్రమ నిధులు నేరుగా కారుమూరి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. దీన్ని లగ్జరీ కార్లు కొనడానికి, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి, స్థిరాస్తుల కొనుగోలు కోసం అడ్వాన్సులు చెల్లించడానికి, రాజకీయ నిధుల కోసం, కుటుంబ వ్యక్తిగత ఖర్చుల కోసం, అలాగే వీటన్నిటి చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు అనేది ఈ విచారణలో తేలింది, ప్రాథమిక విచారణలో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక పత్రం ఇది. సో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సరే దీనైనా సరే అంగీకరిస్తారా లేదా? సో ఇది కూడా ఈడీ చెప్పింది. చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్టో లేకపోతే విజిలెన్స్ ఇచ్చినటువంటి వేదిక కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక పత్రం ఇది. వాళ్ళ వెబ్సైట్లోనే మనం తీసుకున్నాం అనమాట. ఇది చెప్పండి సార్. సార్ మన కళ్ళ ముందు కనపడుతుంది సార్, 13 రూపాయలని పర్ కిలోమీటర్కి 36 రూపాయలకి పెంచడం అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. సో ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఈ జరుగుతున్న ఎంక్వైరీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేపిస్తున్నాయి కాదు, కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఎంక్వైరీలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసు నుంచి మొదలుపెట్టి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు నుంచి మొదలుపెట్టి, ఇవన్నీ కూడా ఈవెన్ గ్రూప్ 1 స్కామ్ అన్న లేటెస్ట్ గా